గారితోటి చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు విజయదశమి తర్వాత అనే చర్చ సినిమా వర్గాల్లో రాజకీయ వర్గాల్లో గత 2-3 రోజుల నుంచి జోరుగా సాగుతుంది. మనకైతే తెలియదు. ఇప్పుడు జనసేన వాళ్ళే చెప్పాలి, ఎందుకంటే లేదా తెలుగుదేశం వాళ్ళు చెప్పాలి దానికి సంబంధించి. భేటీ అవుతుంటే ఎందుకు అవుతున్నారు అంటే, భేటీ అవుతుంటే ఇప్పుడే ఎందుకు అవుతున్నారు, లేదా చిరంజీవి గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చిరంజీవిని పిలిపించుకొని భేటీ అవుతారో కూడా వాళ్ళే చెప్పాలి. ఇందాక మహేష్ గారు అయితే నాకు ఆ సమాచారం ఏం లేదు, ఉండకపోవచ్చు అని అన్నాడు కాబట్టి దానికి కన్ఫైన్ అయితే దాని మీద పెద్ద డిస్కషన్ కూడా ఉండదు. కాదు ఇప్పుడు ఒకవేళ వెళ్ళి కలిస్తే అది బాలకృష్ణ ఇలా మాట్లాడాడు కాబట్టి ఏదైతే చిరంజీవి గారిని ఉద్దేశించి, సో అది డ్యామేజ్ కంట్రోల్ కోసం స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారని అనుకోవాలి. అదేదో బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యేనే కదా, ఈయన ముఖ్యమంత్రి కదా, బంధువు కూడా కదా. సో ఇది మరి చెప్పి అదేదో నేను అలా అనాలన్న ఉద్దేశం తాను లేదు, ఏదో ఫ్లోలో అన్నా నేను ఎవరినైనా వాడు వీడని అంటే నాకు అది అలవాటే, మనకు కొంచెం నోటిదోలు ఎక్కువే, అందరినీ కొడతా, అట్లాంటివన్నీ అలవాటే కాబట్టి ఇది మామూలుగానే అన్నా నోటి నాకు ఎక్కువే కాబట్టి అని బాలకృష్ణ అదే వివరించుకోవాల్సింది కదా. ఎందుకంటే ఆయన కొట్టడం అలవాటే కదా, ఇంకా తిట్టడం అనేది కామన్ కదా, అప్పుడు అదే చెప్తే బాగుండేదేమో. సో ఒకటైతే జగన్ గారిని కూడా ఇప్పుడు జగన్ గారి పేరు పెట్టలేదు కానీ సైకో అంటే జగన్ గారి అని వైసీపీ వాళ్ళందరూ ఎలా మీరు అర్థం చేసుకుంటారని టీడీపీ వాళ్ళు కూడా గత 2-3 రోజుల నుంచి ఎదురుదారు. సైకో గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడని మాట్లాడాడు. అంటే ఈ చిన్న దాని విషయం ఇప్పుడు కాదు అని అంటున్నాడు కదా, నేను ఆయన అనలేదని చెప్పమండి. అదే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు అదే బాలకృష్ణ అనమండి, బాలకృష్ణ చేత చెప్పించమండి. తెలుగుదేశం వాళ్ళ మధ్యలో వీళ్ళు వచ్చి వాళ్ళ తరపున ఒకళ్ళు తప్పించుకొని మేము అనలేదు, మీరు ఎవరిని అన్నారో తెలుసు, మేము అంతకంటే ఎక్కువ అనగలం, కానీ మీ అసెంబ్లీ అనే దాంట్లో మీరు ఏ విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారో అది తంతేందో మొన్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిగా బట్టబయలైంది. అని మొన్నటిదాకా కంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ కూటమి నాయకుల బండారం మొత్తం వాళ్ళే బయట పెట్టుకున్నారు. ఏదైతే అనిత గారు చూస్తే ఆమె చలపతి చౌదరిని రెడ్ అని పెట్టి, లేదంటే విజయ్ కేసరిని ఆయన రెడ్ అని ఎందుకు పెట్టుకోలేదు, అప్పుడు అటుకన్నప్పుడు ఆమె కూడా వెనకాల కులం పెట్టుకోరు కదా అందరూ. ఇప్పుడు అనిత గారు కులం పెట్టుకోరు కదా వెనకాల, సో లేదు ఇంకోళ్ళు కులం పెట్టుకోరు కదా. ఆ కులాల ప్రస్తావన ఇవన్నీ తీసుకొని వచ్చి సో సైకో అంటుంటే, లేదంటే చిరంజీవిని వాడు అంటుంటే జనసేనకు సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఖండించకపోవటం, అక్కడ శాసనసభలో సాక్షాత్తు స్పీకర్ చైర్లో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏదైతే సభాష్ బాగా అన్నాం అన్నట్టుగా ఆనందపడతా చేయటం, అవన్నీ మన అసెంబ్లీ సమావేశాలని సినిమా ప్రేక్షకులే కాదు కదా. డెఫినెట్లీ అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి బాలకృష్ణ గారి కడప జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారా? లేదు, ఆ జగన్ గారు వేరు, ఈ జగన్ గారు వేరు. మరి ఒక పేపర్ సర్క్యులేషన్ ఎప్పుడు పేపరే ఉంది సార్, పేపర్లు ఎట్లాంటివి కావాలంటే అట్లా తీసుకురావచ్చు, పేపర్ ఏది కావాలంటే అది తీసుకురావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సినిమా అభిమాని, ఏ సినిమా హీరో అభిమాని కాదు. జగన్ గారు రియల్ హీరో అయితే ఈ రియల్ హీరో అభిమానులు ఎందుకుంటాడు బ్రహ్మనాయుడు గారు మీరు అంటే, ఎందుకంటే సింగిల్ గా కాదు ఎవరికి ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం వాళ్ళకి